బీటల్ దాకా వచ్చిందనుకో నీ పీక పిసికి చంపేస్తాను. రాదు, రానివ్వను. ప్రామిస్. ఇదేంటి ఇలా కొట్టేస్తుంది? అప్పుడేమో అక్క, ఇప్పుడేమో చెల్లి. ఇదేంట్రా బాబు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆన్లైన్లో కర్రలు తెప్పించుకున్నట్టున్నారు. ఒకే రకం దెబ్బ, ఒకే రకంగా కొట్టారు. అబ్బా, కొల్లబొడిచారనుకో. పరమేశ్వరా, ఈ ఆకాశాన్ని కాపాడవా. అదేంటి ఉచ్చి ఇలా బిగుస్తుంది? అసలు నాకు సంబంధం లేకుండానే నాకు లేక్కి వివాహ బంధం ఏర్పడుతుందా? నా బతుకు నా ఇష్టాలతో పని లేకుండా బొగ్గుపాలైపోతుందా? ఒరే ఆకాశం, ఏంట్రా ఇది? నీ బతుకు ఇలా తెల్లారిపోతుంది. ఇదిగో చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. ఇంకా రాలేదు వీడు. అదిగో వస్తున్నాడు. స్టార్ట్ చేయండి. సార్, సాహిబ్ గారు మీరు మా ఫ్రెండ్కి ఒక బుక్ ఇచ్చారాడు సార్. వాడి సమస్యలన్నీ తీరిపోయాడు సార్. అలాంటిదే మాకు కూడా ఒక బుక్ కావాలి సాహిబ్ గారు. మీరు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చాం. ఠీకే, మీది కూడా ఇది మార్చేస్తుంది. 20 రూపాయి తీసుకోండి, మీది కూడా మార్చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అల్లా బలా కరేగా. రండి బాబు రండి, ఐడియాల్ పుస్తకం అండి. ఐడియాల్ 1001 ఐడియాల్ సిర్ఫ్ 20 రూపాయి మే. ఈ ఐడియా బుక్ కొని నేను చెడ్డవాడిని అనేలా వాళ్ళని నమ్మిస్తే పెళ్లి చెడిపోతుంది కదా. గుడ్ ఐడియా. రండి బాబు రండి. రండి బాబు. అవసరం లేదండి. అయితే మీది బాగున్నది. ఐడియాల్ కి పుస్తకం సార్, ఐడియాల్. మీది సమస్య జుట్టు పీకితే దాని పిల్కాయ పుస్తకం పీక్తది. మీది ఎంత పెద్దదైనా ఏంటిది సమస్య సాబ్, సమస్య. మీది ఎంత పెద్ద సమస్య అయినా ఈ పుస్తకం పరిష్కారం చెప్తది. ఇదిగో ఈ బుక్ ఎంత? 20 రూపాయి సాబ్, సిర్ఫ్ 20 రూపాయి. 10కివా? మీది బాగా బ్యాడ్ నడుస్తుంది. ఏంటది? టైం సాబ్, టైం. అవును, ఇప్పుడు ఈ బుక్ తీసుకుంటే ఐడియాలు వస్తాయా? నవాబ్ నుంచి చంద్రబాబు దాకా ఇది వాడతారు. కేసీఆర్ నుంచి ఎన్టీఆర్ దాకా నాది వాడతారు. ఏంటది? పుస్తకం సాబ్. మీది నా చేతిలో పెట్టండి, నాది మీ చేతిలో పెడతా. ఏంటది? మీది పైసలు నా చేతిలో పెట్టండి, నాది పుస్తకం నీ చేతిలో పెడతా. ఓహో, నా డబ్బులు నేను చూసుకుంటాయి. లేకపోతే ఏంటి, వీళ్ళందరూ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు. ధరణి ఏమో ఒకటి బాగుందంటుంది, రాధకేమో ఇంకోటి బాగుందంటుంది. నేనేమో మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మిమ్మల్ని రమ్మన్నాను. ఏదో ఒకటి నన్ను అడగాల? నన్ను అడగాల్సిన పనేం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మనుషుల్ని బలవంతంగా అంటగడుతూ కార్డు గురించి నన్ను అడగటం ఎందుకు? ఏంటి చిన్నపాప ఇలా అనేసింది? సిగ్గేమో. ఓహో, అయితే నువ్వు చెప్పేది పాప, ఏ కార్డు బాగుంది? ఏంటి అంత నా మాట మీద నా ఇష్ట ప్రకారం జరిగినట్టు నన్ను అడుగుతున్నారు? ముందు లేఖ ఆకాశ్ గురించి చెప్పిన దాని గురించి ఆలోచించు బావా. తొందరపడితే నష్టపోయేది నా చెల్లెలే. ఏంటి మీ అక్క చెల్లెళ్ళకి తెక్క అలా మాట్లాడుతున్నారు? మంచి చెడు తెలుసుకోమనడం తిక్క. ఇప్పుడు నాకు చెప్పావు కదా, వదిలేసే, నేను చూసుకుంటాను. ఇంకే మరి, అన్నీ నువ్వే చూసుకో, ఇంకా నన్ను అడగడం ఎందుకు? ఏడి ఆకాష్ ఏవేవో చేస్తానని ఎక్కడికెళ్ళాడు? పెళ్లి చెడుగొడతానని ఎక్కడ తిరగడానికి వెళ్ళాడు? మొత్తానికి అక్కా చెల్లెళ్ళిద్దరూ కక్కలేక మింగలేక అవస్థపడుతున్నారు. పెళ్ళనేసరికి గొంతు పట్టేసిందేమో.
మంజుల చేతైతే మొత్తం కక్కించాలి. కక్కిస్తా, మొత్తం కక్కిస్తా, వదిలే ప్రసక్తే లేదు. చిన్నపాప పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలి. అవును బా. పెద్ద పాప ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? మీరు ఏమన్నా ఇచ్చుకోండి, నాకు మాత్రం వడ్డానం ఈ చేయించాలి. మా అన్నాన్ని కొట్టానవా ఆ. హలో బ్రదరు, దా. సార్ ఇప్పుడు ఏమన్నారు? బ్రదరు అన్నాను. నా మరదలకు కాబోయే భర్త అని వరుస కలిపాను, తప్ప? నో 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 సార్, చిన్నగా పిలుపు మారేసరికి షాక్ అయ్యాను సార్. అంత షాక్ ఎందుకయ్యా? రేపు పెళ్ళైన తర్వాత అయినా పిలవాల్సిందే కదా. కొత్త కదా. అలవాటైపోతులే. అది సరే గానీ ఆకాశ్, పొద్దున్నే టిప్ టాప్ గా మరీ బయలుదేరి ఎక్కడికో వెళ్ళొచ్చేసావు. ఏ పత్తి వ్యాపారానికి ఏంటి? అదే నా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు, అందుకే కలిసి వస్తున్నాను. అబ్బో, నీకు అమెరికా ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? చాలా దేశాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా, ఐసి. సార్ ఈ 2 days కాస్త బిజీ, అలా బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది సార్. పెళ్లి దాకానే ఇష్టమయ్యా, క్యారీ ఆన్. ఆ తర్వాత బహుశా నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు, ఏం చేయలేకపోవచ్చు. సార్ అదేనయ్యా, చిన్న పాప నేను అంత బాగా చూసుకుంటుంది అంటున్నాను. జాబ్ కూడా చేయనివ్వదు. ఆఫ్ కోర్స్. సింగర్స్ వచ్చినోడు అనుకున్నాను కానీ మంచి స్టైల్ గానే తయారయ్యో. ఎంతైనా నీకు అమెరికా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఆదిత్య గారంటే ఎవరండి? నేనే, రా. మీ కొరియర్ వచ్చింది సార్. ఫోటో బాంబులు వచ్చినట్టున్నాయి, ఆదిత్య గారి చేతిలో పడ్డాయి. ఇంకా సేపట్లో ఇల్లంతా అల్లకల్లోలమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవుట్, షాక్ అయ్యాడు. పెళ్లి మటాష్. ఏంటా ఫొటోస్ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? రెండో వికెట్ కూడా పడింది. ఆకాశం, నువ్వు గ్రేట్. ఆల్ క్లీన్ బౌల్డ్ అవుతారు. ఆకాష్ అన్నంత పని చేసినట్టున్నాడు. పెళ్ళి ఆగుతుంది. అసలు ఏంటా ఫొటోస్? అవి చూసి ఎందుకు అంత షాక్ అవుతున్నారు? ఆకాష్, ఆకాష్, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ రేంజ్ ఇదని తెలీదు. ఓహో, ఇందాక అందుకేనా అమెరికాలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారని ఎటకారంగా అడిగినా అన్ని దేశాల్లో ఉన్నారని నువ్వు అన్నా నేను అర్థం చేసుకోలేకపోయాను. రియల్లీ యువర్ గ్రేట్. గ్రేటా? మామూలు గ్రేట్ కాదు. ఇంత పేరున్న పెద్ద సెలబ్రిటీస్ తో ఇంత క్లోజ్ గా ఉండడం అంటే మామూలు విషయమా? ఎందుకు అలా అంటున్నారు? ఇటువంటి